నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఓ చిన్న పబ్లిక్ మీడియా, పబ్లిక్ గ్యాలర్ అంతా ఎట్లా ఉంటుందంటే దాని మీద మనం కూడా ఒక చిన్న డిస్కషన్ చేద్దామని చిన్న ప్రశ్న వేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 11 సీట్లు ఆయనకు అక్కడ చేసే ఇదేమీ లేకపోవడం వలన ఒక మార్కెట్లో అంటే ప్రజల మధ్య ఒక విధమైన ఇది వచ్చింది ఏంటంటే ఆయన ఎమ్మెల్యే సీటు వదిలిపెట్టుకుని మరి ఎంపీ కింద కంటెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం నేషనల్ పాలిటిక్స్లో వెళ్దామని అనుకుంటున్నారని చెప్పి ఒక రూమర్ ఉద్భవిస్తోంది. ఇది అసలు సరి అయిందేనా లేకపోతే ఓన్లీ కాకతాళీయంగా ఏర్పడినటువంటి అంచమా అనేది మీరు చెప్పాలి. మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు పీడిఎస్యు వాళ్ళది ఒకటి గోడల మీదంతా రాసి ఉండేది. ఫస్ట్ వదిలేస్తాను, రెండో పదం కథం కథం పర్ లడనా సీఖో అని. చీనా హైతో బన్నా సీఖో, కథం కథం పర్ లడనా సీఖో అని రాసి ఉండేది. రాజకీయాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కథం కథం పర్ లడనా సీఖో. సో ఎప్పుడూ ఏది అంత ఈజీగా రాదు, కృషి చేయాలి, ఇది చేయాలి. యాక్చువల్లీ అదే ఆయన పెద్ద అడ్వాంటేజ్. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంలో ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే నిలబడి పోరాటం. ఇప్పుడు చిప్స్ అన్నీ డౌన్ కదా ఆయనకు, ఆయన జైల్లో పెట్టారు, చాలా రోజులు జైల్లో ఉన్నాడు, పార్టీ గెలుస్తుందన్న నమ్మకం లేదు, 2014లో పోటీ చేసి ఓడిపోయినాడు, బట్ స్టిల్ లోకల్గా ఉన్నాడు, అసెంబ్లీలో ఫైట్ చేశాడు. అసెంబ్లీలో ఈయన ఎమ్మెల్యేలందరినీ తీసేసుకున్నారు, డిఫెక్ట్ అయిపోయినారు. అయినప్పటికీ పార్టీని కాపాడుకొని ఫైట్ చేశాడు కాబట్టి 2019లో రాగలిగాడు. సో ఇప్పుడు అవుట్ అయిపోతే చేయాల్సిందేంది? ఫైటింగ్ ఎక్కడ చేయాలి? స్టేట్లో చేయాలి. మనకు ప్రతిపక్ష హోదా వచ్చిందా రాందా అనేది వేరే విషయం, బట్ అసెంబ్లీలో చేయాలి, అసెంబ్లీ బయట చేయాలి. ఆ అసెంబ్లీకి రాజీనామా చేసి ఇది నిజమెంతో తెలియదు, అబద్ధం ఎంతో మనకు తెలియదు, పార్లమెంట్కి వెళ్తాను అంటే అది రాజకీయంగా ఆయన దెబ్బ తీసుకోవటమే అవుతుంది. బికాస్ ఆ స్పేస్ కోల్పోతాడు, నిలబడి ఫైట్ చేసే స్పేస్. ఢిల్లీలో పోయి ఫైట్ చేసేది ఏముంది? ఢిల్లీలో పోతే ఉన్న శతకోటి లింగాల్లో ఇదో బోడి లింగం లాగానే అవుతుంది కదా. అంతా కలిపి వీళ్ళు 4 ఎంపీలు ఉన్నాయి, అందులో ఒకటి రిజైన్ చేస్తే మళ్ళీ ఆయన ఎన్నిక కావాలి, ఎన్నికైతే 4, మళ్ళీ అది కూడా 5 కాదు. సో అక్కడ ఏముంది? అక్కడ సిగ్నిఫికెన్స్ ఏమి ఉండదు. సో ఒకవేళ అదే కనుక ఆయన చేస్తే మాత్రం పొలిటికల్గా ఆయన ఉనికిని ఆయనే కోల్పోతున్నాడు. ఉండి ఫైట్ చేస్తేనే అప్పటికైనా ఆయనకు అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఆయన ట్రీట్ చేసిన విధానానికి ఈరోజు బెటర్ ట్రీట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. బికాస్ ఈయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు అట్లాగే ట్రీట్ చేయడానికి, ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. సరే, నమస్కారం.